నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యెషయా గ్రంథం 30:18. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ ప్రకటనలో తీర్పు గురించిన వర్ణన తరువాత దేవుడు తన కరుణను బట్టి ప్రజలను పునరుద్ధరిస్తాడు. దేవుడు తన ప్రజల మీదకు తీర్పును రప్పించబోయే ముందు వారిని కరుణించాలి అని, వారు పశ్చాత్తాపం పొందాలి అని, వారిని బాగు చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఆయన నిమిత్తం సన్నిధిలో కనిపెట్టే అనుభవం కలిగి ఉండాలి. అలా ఉంటే మనం ధన్యులం అని వాక్యం సెలవిస్తుంది. 119వ సంకీర్తన 1వ చరణం. ఈ విధమైన కనిపెట్టే అనుభవం కలిగి ధన్యత్వాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని ఉపదేశం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా ఆ వాక్కు ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలి. 1వ సంకీర్తన 1-2 చరణాలలో ధన్యజీవులు అంటే ఆనందకరమైన స్థితిలో ఉండేవారు లేక అదృష్టవంతులు అని అర్థం. ఆ విధంగా ఉండుటకు దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకునే వారంగా కాక, పాపులు నడిచే మార్గంలో నడవకుండా, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చునకుండా మనం చేయవలసిన పని దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానిస్తూ ఆ ప్రకారం నడుచుకుంటూ అనేక మందికి మన మాట, క్రియ, ప్రవర్తన మార్గదర్శకంగా ఉండేలా జీవించినప్పుడు మాత్రమే మనం ధన్యులం. 28వ సంకీర్తన 6-7 చరణాలలో అట్టి ధన్యత కలిగి ఉన్నప్పుడు ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే వారంగాను, దేవుని సన్నిధిలో కనిపెట్టే వారంగాను మనం ఉంటాం. దానికి గల కారణం మనం ఆయన సన్నిధిలో పెట్టే ప్రతి విన్నపాన్ని ఆయన అంగీకరించి దానికి జవాబు దయచేస్తాడు. మన బలహీనకర సమయంలో ఆయన మనకు బలాన్ని ఇచ్చి నిలువబెట్టి మనకు సహాయం చేస్తాడు. దానికి ప్రతిగా తిరిగి మనం కృతజ్ఞత నిండిన హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఆమేన్.